ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు అండగా ఉంటానని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి జీవి సుందర్ అన్నారు. ఎన్నికల కోసం అబద్ధపు హామీలు ఇచ్చే నాయకులను నమ్మవద్దని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పౌర సరఫరాల శాఖలో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించిందన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులను మాత్రమే ఉద్యోగులుగా తీసుకోవాలని అన్నారు. గ్రాడ్యుయేట్స్ కు తగిన గౌరవం ఇవ్వాలని, వారి ఉద్యోగాలు వారికి తిరిగి ఇవ్వాలని చెప్పారు. రైతులను దృష్టిలో పెట్టుకుని గ్రాడ్యుయేట్స్ కు న్యాయం చేయాలి అన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో నీతిగా నిజాయితీగా ఉంటారని నమ్ముతున్నానని చెప్పారు. పోలీస్ శాఖలో ప్రవేశానికి జరిగిన పరీక్షల ప్రశ్న పత్రాల్లో జరిగిన తప్పులను సవరించాలి అన్నారు. మళ్ళా ఈ రోజున నిన్నటి నుంచి కూడా టీడీపీ లేదంటే కూటమి ప్రభుత్వం ఒక ఫేక్ ప్రామిసెస్ మళ్ళా మొదలుపెట్టింది. అప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు డిఎస్సి పెట్టి ఉద్యోగాలు వేస్తా అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఎలక్షన్ అయిన వెంటనే ఉద్యోగాలు ఏం చేస్తానంట. ప్రజల పట్ల కొంచెం కూడా గౌరవం లేదు, ప్రజలంటే కొంచెం కూడా భయం లేదు. ప్రజలను ఆలోచించమన్నాను. ఎలక్షన్స్ కోసం ఫేక్ ప్రామిస్ ఇచ్చే నాయకులు మనకొద్దు. ప్రజలంటే గౌరవం ఉండాలి, చేసిన ప్రామిస్ అంటే భయం ఉండాలి. రేపు పొద్దున్న ప్రజల్లోకి వెళ్తే మమ్మల్ని అడుగుతారేమో అని ఆలోచన ఉండాలి. కాబట్టి ఒకసారి చూడండి, 8వ నెల 2023 నోటిఫికేషన్ మీద 4893 మందిని ఈ 2 జిల్లాల్లో రిక్రూట్ చేసుకున్నారు. స్టేట్ వైడ్ 1,00,000 మందికి పైగా ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా. మళ్ళా ఈ రోజున నిన్నటి నుంచి కూడా టీడీపీ లేదంటే కూటమి ప్రభుత్వం ఒక ఫేక్ ప్రామిసెస్ మళ్ళా మొదలుపెట్టింది. అప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు డిఎస్సి పెట్టి ఉద్యోగాలు వేస్తా అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఎలక్షన్ అయిన వెంటనే ఉద్యోగాలు ఏం చేస్తానంట. ప్రజల పట్ల కొంచెం కూడా గౌరవం లేదు, ప్రజలంటే కొంచెం కూడా భయం లేదు. ప్రజలను ఆలోచించమన్నాను. ఎలక్షన్స్ కోసం ఫేక్ ప్రామిస్ ఇచ్చే నాయకులు మనకొద్దు. ప్రజలంటే గౌరవం ఉండాలి, చేసిన ప్రామిస్ అంటే భయం ఉండాలి. అక్రమాలకి అన్యాయాలకి పాల్పడుతున్నాయి. సచివాలయంలో ఉన్న పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళతో పాటు తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళి వాటర్ స్లిప్పులు పంచిపెడుతున్నారు. ఇది పక్క ఆధారాలతో చెప్తున్నాను నేను. ఇది వెస్ట్ గోదావరిలోని పోలవరం కాన్స్టిట్యున్సీలో జరిగింది నిన్న. ఇంకా అన్ని కాన్స్టిట్యున్సీలకి కూడా వాళ్ళు పోలీస్ వ్యవస్థని ఉపయోగించుకొని, ఆ సచివాలయ వ్యవస్థను ఉపయోగించుకుని గ్రామాల్లో ఓట్లు